I always tell what's going to happen this year. సంవత్సర ఆరంభంలో జనవరి నెల 1వ తారీఖున ఆ సంవత్సరం అంతలో ఏం జరగబోతూ ఉంటుందో నేను చెప్తూ ఉంటాను. Only what he tells me. ఆయన ఏం చెప్తారో అదే నేను చెప్తూ ఉంటాను. I am an useless fellow. నేనైతే పనికిమాలిన వ్యక్తిని. Only dust and clay. నేను కేవలం దుమ్ము ధూళి మాత్రమే. But when he says, కానీ ఆయన చెప్పినప్పుడు it comes true. అది వాస్తవం అవుతుంది. One day, ఒక దినం as I was praying, నేను ప్రార్థిస్తూ ఉంటాను. he said, come. ఆయన వచ్చి ఉన్నాడు. And I went to heaven. నేను పరలోకంలోని తీసుకొని పోబడినా. And he spoke to me about many things. ఆయన అనేకమైన విషయాలు చెప్పి ఉన్నారు. I saw a mighty archangel of God. ఒక బలమైనటువంటి దేవుని యొక్క ప్రధాన దూతను చూచాను. He was having a golden bugle to blow any time. ఒక పెద్ద బోరును పట్టుకుని బోదడానికి అన్నట్టుగా ఎప్పుడైనా సిద్ధంగా ఉండినట్టు కనబడి Oh, it was a beautiful golden trumpet. అది సుందరమైనటువంటి బంగారముతో చేయబడిన బోర. Then the Lord Jesus told me, ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, my son, నా కుమారుడా, everybody is quoting something or other as a sign for my second coming. నా యొక్క రెండవ రాకడను గురించి ప్రతి ఒక్కొక్కరు ఏదో ఒక విషయాన్ని సూచనగా అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. Don't be swayed by all these. వీటన్నిటిని బట్టి నువ్వేమాత్రం కూడా చెదిరిపోవద్దు. Fix your eyes on the Middle East. నీ యొక్క కన్ను దృష్టిని ఆ మధ్య తూర్పు ప్రాంతంలో మిడిల్ ఈస్ట్ మీద పెట్టు. These are the countries who hate me. ఈ యొక్క దేశాలు నన్ను అసహించుకునే దేశాలు. Those people hate my very name. నా యొక్క పేరంటేనే వాళ్ళకి అసహ్యం. But pretty soon, అయితే బహు త్వరగానే I will pour out my Holy Spirit upon these people. నా యొక్క పరిశుద్ధాత్మను ఆ మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఆ ప్రజల మీద కుమ్మరించబోతున్నాను. And these nations will divide. ఆ యొక్క దేశాలు విభజింపబడబోతున్నాయి. One side the people who are filled with the Holy Spirit. ఒకవైపునేమో పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి The వారు. other side the fanatical people. మరి ఒక వైపుని తీవ్రవాదంగా ఉండేటువంటి They వారు. will oppose them. వాళ్ళు వీరిని వ్యతిరేకిస్తూ ఉంటారు. They will kill them. వారిని చంపుతారు. They will murder them. వాళ్ళని నరహత్య They చేస్తారు. persecute them. హింసిస్తారు. Make their blood flow like water. వారి యొక్క రక్తం నీళ్ల వల్లే ప్రవహించేటట్టు చేస్తారు. It is then I will come back. అప్పుడు నేను తిరిగి వస్తాను అని It is చెప్పారు. then I will come back. అప్పుడు నేను తిరిగి వస్తాను అని My చెప్పారు. dear brothers and sisters, నా ప్రియమైన సహోదర we సహోదరులు, are all looking up. మనమందరం పైకి చూస్తున్నాం. Oh, when he will come back. ఎప్పుడు ఆయన తిరిగి వస్తాడా అని చూస్తున్నాం. And we know when he will come back. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు So తెలుస్తున్నది. let our eyes be all the time looking to the Middle East. కాబట్టి మన యొక్క కన్నులు కూడా మిడిల్ ఈస్ట్ వైపు పెడుతూ ఉండండి. Not to the prophecies of somebody or other saying tomorrow he is coming. ఎవరో ఒకరు ప్రవచనం మీద చెప్తూ రేపే వచ్చేస్తున్నాడు యేసుప్రభు అన్నట్టుగా అది చూడకండి. My dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరులారా, until he comes, ఆయన వచ్చేటంత వరకు he has blessed us. ఆయన మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. He has blessed every servant of God with talents. ప్రతి సేవకుని కూడా ఇటువంటి తలాంతులనిచ్చి ఆశీర్వదించి How ఉన్నాడు. we use these talents is the biggest question. ఇప్పుడు మనం ఈ తలాంతులను ఎలా వాడుతున్నాము అనేటువంటిది పెద్ద ప్రశ్న. In the secular world, ఈ లోక సంబంధంగా చూస్తే a gold talent is worth 1 crore of rupees. బంగారు తలాంతు అనేటువంటిది బంగారంతో చేయబడిన తలాంతు అయితే 1 కోటి రూపాయలకు సమానం. In the same way, 1 silver talent is equivalent to nearly 2.64 lakhs. అలాగనే 1 వెండి తలాంతు అయితే గనక అది దాదాపుగా 2.6 లక్షల రూపాయలతో సమానం. This rich man must have given silver talents. బహుశా ఈ ధనవంతుడైనటువంటి ఈయన వెండి తలాంతులను ఇచ్చి To ఉండవచ్చు. one man he gave 18 lakhs of rupees. అంటే ఒకనికి దాదాపుగా 18 లక్షల That's the రూపాయలు ఇచ్చాడు. equivalent of 5 talents. అంటే 5 తలాంతులకు సమానమైనటువంటిది అది. Another man 2 talents. మరి ఒకనికి 2 ఇచ్చి ఉన్నాడు. Around 5.25 lakhs. అంటే దాదాపుగా 5.25 లక్షల రూపాయలు. Another man 2.64 lakhs. మరి ఒకరికి 2.6 లక్షల రూపాయలు అన్నట్టుగా ఇచ్చినాడు. And he went away. అతడు అలాగని ఇచ్చి వెళ్ళిపోయాడు. If today somebody gives money like that, ఒకవేళ ఈ దినాన్ని గనక ఎవరైనా గనక మనకి డబ్బులు అలాగిస్తే what will happen? ఏం జరుగుద్దండి? When that man comes back, ఆ మనుషుడు వచ్చేలోగా these fellows will not be in the city at all. అసలు ఇక్కడ మనకు కనబడారండి పట్టణంలోని. They will run away. ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళకి. John 16:13 says, యోహాను సువార్త 16:13 it is he who explains the scriptures to you. ఈ లేఖనములను మనకు విశదీకరించేటువంటి వాడు ఆ పరిశుద్ధాత్ముడే. So I pray to him, కాబట్టి నేను ఆయనకు ప్రార్థించాను. Father, I don't understand anything about this talent. తండ్రి, ఈ తలాంతుల గురించి నాకు ఏమీ అర్థం కావట్లేదు అన్నారు. Then he told me, అప్పుడు ఆయన అన్నాడు, my son, నా కుమారుడా, the word talent means 2 things. ఈ తలాంతులు అనేటువంటి దానికి 2 అర్థాలు ఉన్నాయి. Talent is the most precious treasure in the world. తలాంతు అనేటువంటిది ఈ లోకంలో అతి ప్రశస్తమైనటువంటి నిధి. If it's a golden talent, it is going to cost you 1 crore
rupees. ఒకవేళ అది బంగారు తలాంత్ అయితే గనక దాదాపుగా 1 కోటి రూపాయలంత విలువది. One gold talent costing 1 crore rupees. ఒక బంగారు తలాంత్ అనేటువంటిది 1 కోటి రూపాయలకి సమానమైనటువంటిది. So precious. అంత ప్రశస్తమైనది తలాంత్. Then he told me. ఆ తర్వాత ఆయన అన్నాడు, Now read Mark chapter 8, 36 and 37. మార్కు సువార్త 8వ అధ్యాయం 36, 37 వచనాలు చదువు అన్నాడు ఆయన. It says, అక్కడ ఏమనుందంటే, a man may own the whole world, ఒక మనుషుడు ఈ లోకమంతా but if సంపాదించుకున్నాడు, he loses his soul, కానీ అతడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే what is it going to profit? వానికి ప్రయోజనం ఏమిటి? What is it going to profit to him? అతనికి అది ఏం ప్రయోజనం కలిగిస్తున్నది? If he gains the whole world లోకాన్నంతా ఒకడు and సంపాదించుకుని loses his own soul, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే what can he give in return for his soul? అతని యొక్క ప్రాణానికి బదులుగా ఏమివ్వగలం? So he told me, కాబట్టి ఆయన అన్నాడు, now my son, look at this. ఇప్పుడు నా కుమారుడా ఇది చూడు, In the world there are so many diamond mines, ఈ లోకములో డైమండ్ వంటి మనసులు ఎన్నో ఉన్నాయి, gold mines. మైన్లు ఉన్నాయి. They are so costly. ఇవన్నీ కూడా ఈ యొక్క బంగారంతో కూడినటువంటి యొక్క గనులు అవి ఎంతో ప్రశస్తమైనవి. The other day I was in Tehran in Iran. నేను ఇరాన్ లో టెహ్రాన్ లో ఒకసారి ఉన్నాను. I was taken to the place where they kept the jewels of the Shah of Iran. ఆ యొక్క ఇరాన్ యొక్క సంబంధానికి దేశానికి సంబంధించినటువంటి మంచి జ్యువెల్స్, ఆభరణాలు, ఈ వజ్రాలు అనేటువంటి ఇవి ఉంచబడినటువంటి స్థలానికి వెళ్ళాను. There is one so big diamond. అక్కడ ఒక పెద్ద వజ్రం ఒకటి ఉందండి. Night and day